నేను శ్రీలతని. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరు. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ SS ఎంటర్టైన్మెంట్స్. మనం ఎక్కడైనా ఆడవాళ్ళకు ఒడి నింపడం చూసాం, కానీ మగవాళ్ళకు కూడా ఒడి నింపుతారా? నేనైతే చాలా షాక్గా ఫీల్ అయ్యానండి ఇది చూసాక. నాకైతే ఎంత విచిత్రంగా అనిపించిందండి, భలే అంటే ఫన్నీగా కూడా అనిపించింది. అరే నేను ఇది ఇలా ఎన్నడూ చూడలేదే, అసలు ఫస్ట్ టైం కదా అనుకుని వీడియో తీసుకున్నాను. నేను ఈ విచిత్రం ఎక్కడా అని అనుకుంటున్నారా? మా 4వ ఆడపడుచు కూతురికి ఎంగేజ్మెంట్ జరిగిందండి మొన్న, మ్యారేజ్ సెటిల్ అయ్యి. అందులో ఫస్ట్ ఆడపిల్లకి అంతా ఒడి నింపుతాం కదా మనం అందరిలానే, అలా బవ్వుకు కూడా ఒడి నింపారండి. తర్వాత ఈ జెంట్స్ మగపిల్లలందరూ ఇలా పట్టుకుని నిలబడ్డారు. అదేంటి వీళ్ళందరూ మగపిల్లలు పట్టుకుని ఎందుకు నిలబడ్డారని అనుకున్నప్పుడు మా అన్నయ్య అడిగితే చెప్పారండి, అబ్బాయి కూడా మేము ఇలా చేస్తాము అని. మేము ఉండేది తెలంగాణలో అండి, మా సైడ్ అయితే ఇది ఎన్నడూ చూడలేదండి. మా అన్నయ్య గారు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు, అందుకే వాళ్ళ సైడ్ ఏమైనా మేబీ ఉందేమో ఈ ఆచారం. నాకైతే విచిత్రంగా అనిపించిందండి. వాళ్ళు ఆల్రెడీ ప్లేట్స్ అన్ని డెకరేషన్ చేసుకుని వచ్చారండి మా అన్నయ్య గారు వాళ్ళు. ఒక్కొక్కరు సేమ్ మన ఆడవాళ్ళకి ఎలా నింపుతామో అలా జెంట్స్ అందరూ ఒక్కొక్కరు వచ్చి ఎట్లా పట్టుకొని ఫొటోస్ దిగేసి వెళ్ళిపోయారు. ఏంటో ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క ఆచారం, అంతే కదా. పెళ్ళి అంటేనే డిఫరెంట్ ఫ్యామిలీస్, డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చి డిఫరెంట్ ఆచారాలు ఇవన్నీ ఉంటాయి కదా. అన్ని పద్ధతులు, ఆచారాలు అన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఫాలో అయిపోతూ వెళ్ళిపోవాలి. పెళ్ళి అంటేనే అదే కదా, 2 కుటుంబాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు కలిసి వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, కానీ అన్నీ కలుసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన పద్ధతుల్ని వాళ్ళు, వాళ్ళ పద్ధతుల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదైతే నాకు కొత్తగా అనిపించి వీడియో చేశానండి. మరి మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా? నేనైతే ఇది ఫస్ట్ టైం అండి.